హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్ట్రావ్స్ లైవ్లీ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక చాలా డేస్ అవుతుంది. ఎడిట్ చేయడానికి టైం ఉండలేదు. సో ఇప్పుడు కొంచెం బద్ధకం ఆపేసి ఎడిట్ చేసి కొంచెం అయితే పోస్ట్ చేస్తున్నాను. సో చూస్తారని అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే హిట్ చేసుకోండి. సో మార్నింగ్ అయితే నా డే 6 o'clock స్టార్ట్ అయిపోతుంది. అలా ఎర్లీ మార్నింగ్ కాసేపు బయటకు వచ్చి ఆ చల్లని వెదర్ కొంచెం సేపు ఫీల్ అయిపోయి అండ్ ఒక 5 minutes వెళ్ళండి, అంతకన్నా టైం ఉండదు. సో ఫాస్ట్గా కిందికి వెళ్ళిపోయి మా పాపని రెడీ చేసి ఒక పక్క బాక్స్ కట్టేసి అండ్ ఈ జడల ప్రోగ్రామ్ ఉంది. చాలా స్లో ప్రాసెస్ అనిపిస్తుంది. ఫాస్ట్గా వేద్దామన్నా వాళ్ళు తిన్నగా ఉండరు. ఒక పక్క బస్ టైం అవుతుంది అండ్ హారన్ కొడుతూ ఉంటారు వాళ్ళు. సో అలా గబగబా జడలేసి అండ్ ఇంకొక పక్క వాళ్ళ మార్నింగ్ రిచువల్స్ అన్నీ వినాలి. సో మా పాప ఆ టైంలోనే అన్నీ చెప్తూ ఉంటుంది స్కూల్లో ఏమేమి జరిగింది అని. అలా రెడీ అయిపోయాక ఈరోజు లంచ్ అయితే స్వీట్ కార్న్ రైస్ అయితే పెట్టాను అండ్ స్నాక్స్కి అయితే మంచిగా క్రంచీ మకానా పెట్టాను. సో మా పాపకి కొంచెం క్రంచీనెస్ ఇష్టం. సో అలా మంచిగా క్రంచీ పెట్టేసి స్కూల్ బస్ అయితే వచ్చేసింది అండ్ తను అయితే ఎక్కిచ్చేసాను. సో ఇలా గుడ్ బై చెప్పేసి ఆ తర్వాత నేనైతే నా వాకింగ్కి అయితే స్టార్ట్ అయిపోతాను. సో మీరందరు షార్ట్స్ చూస్తూనే ఉంటారు నా డైలీ రొటీన్. మార్నింగ్ అయితే వాక్కి వెళ్తాను. సో అలా వాళ్ళందరినీ పంపించేసి నేనైతే ప్రశాంతంగా వాక్ అయితే వెళ్తాను. ఆ తర్వాత ఈరోజు నాతో పాటు ఇంకొక విఐపి గెస్ట్ కూడా వచ్చారు వాకింగ్కి. అదేనండి మా బాబు కూడా లేచాడు ఈరోజు. సో కాసేపు నన్ను డిస్టర్బ్ చేస్తూ అలా వాకింగ్ అయితే చేసి త్వరగా కంప్లీట్ చేసుకొని కిందికి అయితే వచ్చాను. నేను ముందు రోజే పెసర్లు నానబెట్టుకున్నాను అనమాట. సో దాన్ని అల్లం, పచ్చిమిరపకాయ అండ్ కొంచెం సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేశాను. ఇలా మన దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకొని. సో అలా మంచిగా పెసరట్టు అయితే వేసుకున్నాను. మనం బియ్యం వేసుకొని పెసరట్టు పెట్టుకునే కన్నా ఇలాంటి హెల్దీ రెసిపీ చాలా బాగుంటుంది. ఓన్లీ పెసరలతో చాలా టేస్టీ ఉంటుంది. అండ్ కొంచెం ఆనియన్ అండ్ క్యారెట్ అయితే గ్రేటెడ్ క్యారెట్ వేసుకొని కొంచెం పల్లి చట్నీతో అయితే తినేసాను. ఒక 2 పెసరట్స్ అయితే తినేసాను. మీలో ఎంతమంది ఇలా పెసరట్టు ఓన్లీ పెసర్లతో చేసుకుంటారు ఆర్ లేకపోతే ముందు రోజే బియ్యం పెసర్లు నానబెట్టుకొని నెక్స్ట్ డేకి ఫర్మెంటేషన్ చేసుకుంటారు? అండ్ ఇక్కడైతే లంచ్ అయితే రైస్, కొంచెం ఆకుకూర కర్రీ అండ్ మష్రూమ్ కర్రీ అండ్ కర్డ్తో అయితే తినేసాను. అండ్ లంచ్ అయిపోయాక మా ఎవ్రీడే రిచువల్ మా బాబుని పడుకోబెట్టడం. అది చాలా పెద్ద టాస్క్. ఫుల్గా నిద్ర వచ్చినా కూడా ఏదో ఒకటి ఆడుతూ ఉంటాడు. అలా కాసేపు వాడిని బుజ్జగించి బతిమాలాడి వాడితో ఆడుకొని పాడుకొని ఆ తర్వాత పడుకోబెట్టాలి. సో కెమెరా పెట్టాను, వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి, అలా ఇలా తిప్పుతున్నాడు ఐస్ని అయితే. జోజో అను జోజో. అలా పడుకోబెట్టాక నా మెయిన్ రొటీన్ అయితే ఆఫ్టర్నూన్ వీడియో ఎడిటింగ్ చేయడం. సో 5:30 కల్లా వీడియో పోస్ట్ చేయాలి కాబట్టి ఆఫ్టర్నూన్ ఎడిటింగ్ చేస్తాను. ఆ తర్వాత ఈవినింగ్ కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి ఈవినింగ్ 4 అయ్యాక కాసేపు వాకింగ్ చేస్తాను కారిడార్లో ఆర్ఎల్స్ టెర్రస్ మీద. అండ్ నేనైతే బాబు ఒక్కడే ఉంటాడు కాబట్టి పైన నేనైతే వీడియో కాల్ పెట్టుకొని సో బాబుని చూసుకుంటూ పైన అయితే వాకింగ్ చేస్తాను. ఇక్కడైతే లేచేసాడు రుత్విక్ అయితే ఈవినింగ్ 5 వరకు. అండ్ ఈవినింగ్ అయితే ఏదో ఒక ఫ్రూట్ తింటాను. సో ఈరోజు ఆరెంజ్ తింటున్నాను, నాతో పాటు రుత్విక్ కూడా తింటున్నాను. సో రుత్విక్ చాలా ఇష్టం ఆరెంజ్. వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఉంటాయో అయిపోయాయని చెప్పాక. అప్పాయ్ ఆరెంజ్ అయ్యాను, ఆరెంజ్ అను ఇస్తా ఆరెంజ్ అమ్మా ఆరెంజ్. సో ఈవినింగ్ లేచాక అలా కాసేపు మళ్ళీ కొంచెం సేపు కడ్లింగ్ చేసి కిందికి అయితే వెళ్ళిపోతాము. అండ్ మా పాప అయితే వచ్చేస్తుంది స్కూల్ నుంచి 4 వరకు వస్తుంది. అండ్ వాళ్ళిద్దరు కాసేపు ఆడుకుంటారు. ఆ లోపు నేనైతే డిన్నర్ ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటాను. బిఫోర్ 7 వరకు నేనైతే ఫుడ్ తినేస్తాను కాబట్టి సో చపాతి పిండి తడిపి పెట్టుకోవడము, కర్రీ ఏమన్నా లేకపోతే చేసుకోవడము అండ్ మా పాపకి కొంచెం ఈవినింగ్ వచ్చింది కాబట్టి స్నాక్స్ చేయడము. సో అలాంటివి ఇస్తూ ఉంటాను.
కీర్తనకి ఈరోజు బీట్రూట్ జ్యూస్ చేశాను. కొంచెం బెల్లం వేసి వేసాను. ముందు అయితే అస్సలు తాగకపోయేది, కొంచెం అలవాటు చేసుకుంది. అండ్ ఇక్కడ నా డిన్నర్ అయితే అయిపోయింది, ఫినిష్ చేశాను. సో చపాతీ విత్ ఆకుకూర కర్రీ చేసుకున్నాను. ఆ తర్వాత నేనైతే రుత్విక్ కూడా ఫుడ్ పెట్టేస్తాను. సో మా డిన్నర్ ఆల్మోస్ట్ 8 వరకు ఫినిష్ అయిపోద్ది. కీర్తన కొంచెం 8 o'clockకి డిన్నర్ చేస్తుంది. బికాజ్ రాగానే స్నాక్స్ అవన్నీ హోంవర్క్ చేసేసరికి టైం అయిపోతుంది కాబట్టి 8 వరకు క్లోజ్ అయిపోతుంది మ్యాక్సిమం. దిస్ ఈస్ మై డే ఇన్ మై వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ విల్ మీట్ యూ గైస్ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బై బాయ్.